ఈరోజు మనం చూడబోయేవి కేవలం కథలు కాదెండోయ్, నిజంగా జరిగిన, రికార్డ్ చేయబడిన 2 భయానక సంఘటనలు. సరే, మనం మొదటి కేస్ ఫైల్ చూద్దాం. ఇది ఒక బహుమతితో మొదలవుతుంది. కానీ ఆ బహుమతి ఇచ్చింది సంతోషం కాదు, ఒక కుటుంబం జీవితంలోకి తీరని భయాన్ని తీసుకొచ్చింది. ఈ కథ పేరు రాబర్ట్ ది డాల్. అంతా బాగానే ఉంది. ఒక 9 ఏళ్ల అబ్బాయికి బర్త్డే గిఫ్ట్గా వాళ్ళింటి పనిమనిషే ఒక బొమ్మనిచ్చింది. చూడటానికి అమాయకంగానే ఉంది, కాని అసలు కథ మొదలైంది అక్కడ్నుంచే. కొన్ని రోజులు గడిచాయో లేదో ఆ అబ్బాయి గదిలోంచి ఒక మగ గొంతు వినిపించడం మొదలైంది. ఏంటిది అని తల్లిదండ్రులు కంగారుపడి తలుపు తెరిచి చూస్తే లోపల ఆ అబ్బాయి, ఆ బొమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి ఆ మాట్లాడుతున్న గొంతు ఎవరిది? పరిస్థితి మెల్లమెల్లగా అదుపు తప్పుతోంది. దీంతో ఆ కుటుంబం ఆ బొమ్మనిచ్చిన పనిమనిషి గురించి ఆరా తీసింది. అప్పుడు వాళ్లకు తెలిసిన నిజం వాళ్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ పనిమనిషి మామూలు వ్యక్తి కాదు, ఆమె ఒక మంత్రగత్తె అని, చేతబడిలాంటివి చేస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. చూసారా, సంఘటనలు ఎంత వేగంగా ముదిరిపోయాయో! మొదట వింత సంభాషణలు, తర్వాత అబ్బాయి గదిలోనే అగ్నిప్రమాదం. ఆ అబ్బాయి ఏడుస్తూ చెప్పింది ఒక్కటే మాట, అదంతా ఆ బొమ్మే చేసింది అని. ఇక వాళ్లకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ బొమ్మని ఎన్నిసార్లు బయటపడేసినా ప్రతీసారి అది మళ్లీ ఇంటి గుమ్మం ముందుకే వచ్చుండేది. చివరికి వాళ్లకొక ప్రీస్టును సంప్రదించడం తప్ప వేరే దారి కనిపించలేదు. ఆ ప్రీస్ట్ చెప్పిన మాటలు వాళ్ల గుండెలు ఆగిపోయేలా చేశాయి. ఆయన చెప్పిందేంటంటే, ఆ మంత్రగత్తె మీ అబ్బాయిని చంపాలనే ఉద్దేశంతో ఈ బొమ్మలో ఒక్కటిగాదు, ఎన్నో దుష్టాత్మల్ని బంధించి పంపింది అని. అసలు ఆ పనిమనిషికి ఈ కుటుంబం మీద ఎందుకంత పగ? కారణం వింటే ఆశ్చర్యపోతారు. అసూయ. ఆమెకు పిల్లలు లేరు. ఆ కుటుంబంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న కొడుకుని చూసి ఆమె ఓర్వలేకపోయింది. తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి ఈ శపించబడిన బొమ్మను ఒక ఆయుధంగా వాడుకుంది. ఆ తరువాత ఆ ప్రీస్ట్ ఒక ప్రత్యేకమైన క్రతువు జరిపి ఆ బొమ్మలోని దుష్టశక్తులను శాశ్వతంగా బంధించారు. ప్రస్తుతం ఆ బొమ్మ ఫ్లోరిడాలోని ఒక మ్యూజియంలో ఉంది, ఒక గాజు పెట్టెలో బంధించబడి. ఇప్పటికీ దాన్ని చూడాలంటేనే చాలామంది భయపడతారట. సరే, అది ఒకప్పటి కథ. ఇప్పుడు మనం వర్తమానంలోకి వద్దాం. ఇది కేవలం ఎవరో చెప్పగా విన్నది కాదు, ఏకంగా వీడియోలో రికార్డైన ఒక భయంకరమైన పరిశోధన. ఫ్రాంకో టీవీ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఇలాంటి అతీంద్రియ శక్తుల ఉనికిని కనుక్కోవడమే అతని పని. అతనేం చేశాడంటే, క్షుద్రపూజలకు పెట్టింది పేరైన అమావాస్య రాత్రి ఒక శ్మశానంలోకి వెళ్లాడు, సాక్ష్యాలను వెతుక్కుంటూ. అతను శ్మశానంలోకి అడుగుపెట్టి కొన్ని నిమిషాలు కూడా కాలేదు. ఆ చిమ్మచీకట్లో, నిశ్శబ్దంలో అతనికి వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో తన పక్కనే వేగంగా పరిగెత్తుతున్న ఫీలింగు. అప్పుడే అతనికర్థమైంది, తను అక్కడ ఒంటరిగా లేనని. భయపడ్డాడు, కాని ధైర్యం చేసి ఒకచోట దాక్కుని చూడగా 4-5 వ్యక్తులు మంటల చుట్టూ ఏదో పూజ చేస్తున్న దృశ్యం కనిపించింది. వాళ్లు వెళ్లిపోయే వరకు అక్కడే ఉండి, వాళ్లు వెళ్లగానే వాళ్లు పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాడు, ఏముందో చూద్దామని. అక్కడ అతను చూసిన వస్తువులు ఒళ్ళు జలధరింపజేశాయి. చేతబడి కోసం వాడే ఒక చెక్క బొమ్మ, చెక్కతో చేసిన సైతాను గుర్తులు. ఆ ప్రదేశం మొత్తం ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్టు అనిపించిందతనికి. వెంటనే తనతో తెచ్చుకున్న పారానార్మల్ డిటెక్షన్ పరికరాన్ని బయటకు తీశాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగాడు. ఆశ్చర్యంగా అతని చేతిలోని మీటర్ కదలటం మొదలుపెట్టింది. ఆ మీటర్లోని రీడింగ్స్ మెల్లమెల్లగా పెరగడం మొదలయ్యాయి. సాధారణంగా ఇలా అవ్వదు. ఏదైనా మానవాతీత శక్తి దగ్గర్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ మీటర్ అలా రియాక్ట్ అవుతుంది. దీన్ని బట్టి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఖచ్చితంగా ఉందని అతను నిర్ధారించుకున్నాడు. అతను ఇంకాస్త ముందుకు వెళ్తూ రికార్డ్ చేస్తుండగా జరగరానిది జరిగింది. అదేంటి, హొలా హొలా అని అతను ఆశ్చర్యంగా అంటుండగానే అతని కెమెరాలో ఒక భయంకర దృశ్యం రికార్డయ్యింది. ఒక సమాధి వెనకనించి ఒక ఆకారం అతన్నే చూస్తూ వెంటనే మళ్లీ దాక్కుంది. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత అతని గుండె ఆగినంత పనయింది. అతని భయాలు నిజమయ్యాయి. ఆ శ్మశానంలో, ఆ చీకట్లో అతను ఒంటరిగా లేడు. నీడల చాటున దాక్కుని ఏదో అతన్ని గమనిస్తూనే ఉంది. ఈ సంఘటన గురించి ఆ ఇన్వెస్టిగేటర్ చెప్పిందేంటంటే, ఒక ప్రతికూల శక్తి లేదా నెగటివ్ ఎంటిటీ చాలా స్పష్టంగా కెమెరాలో రికార్డయిందని.
నిజానికి ఇలాంటి శక్తులను వీడియోలో బంధించడమనేది చాలా చాలా అరుదైన విషయం. మరి ఈ 2 సంఘటనల గురించి విన్నాక ఏమనిపిస్తోంది? ఇవి కేవలం అనుకోకుండా జరిగినవా, లేక మన కంటికి కనిపించని మరో ప్రపంచం ఉందని చెప్పడానికి ఇవే నిదర్శనాలా? ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా ఎప్పటికీ దొరకదేమో.